ఎలాంటి పిచ్చ పెరిగిపోతుంది మన సమాజంలో అంటే, అవసరం ఉన్నా లేకపోయినా చేసేటటువంటి వ్యవస్థ. ఏది? ఇప్పుడు సెల్ ఫోన్‌లు చేతికిచ్చేస్తున్నాం. పిల్లలు ఆడుకోవడానికి కబడ్డీలోనో, కోతి కమ్మచ్చిలో ఆడుకోవట్లేదు. వాళ్ళ ఆటలేంటో గూడా అర్థం గానటువంటి పరిస్థితి అయిపోతుంది. అలాంటి సిట్యుయేషన్‌లో సెల్ ఫోన్‌లు చేతికిచ్చేసి సెల్ ఫోన్‌లో ఆడడమే మా బిడ్డ ఇందులో గొప్పగా ఆడుతుంది, అందులో గొప్పగా ఆడుతుంది అన్నటువంటి సిట్యుయేషన్‌లోకెళ్ళిపోయాం. దాని పర్యవసానం చివరికి ఒక పిచ్చ పెరిగిపోతుంది. అదొక మానసిక వ్యధ జబ్బు కిందకి బలైపోతుంది. తమని తాము అంటే పిల్లలతో తల్లిదండ్రుల ఇంటరాక్షన్ కంప్లీట్ దూరం అయిపోతుంది. తల్లి, తండ్రికి పిల్లల్ని దూరం చేయడమో, లేకపోతే పిల్లల స్వేచ్ఛలే అని తండ్రులు వదిలేయడంతోనో క్రమంగా ఆ గ్యాప్ పెరిగిపోతుంది. ఇంకోటి బంధువులతో కలవనివ్వట్లేదు. లేదా బంధువుల మీదన ఒక అసంతృప్తితో వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు మన ఇంట్లో ఉన్నట్టు ఉండదు. దానికి తగ్గట్టుగా మన పిల్లల్ని మనం పెంచాలి. అలా పెంచలేకపోతే ప్రతి దాంట్లో లోపాలు ఎతుక్కుంటా వచ్చి కూర్చుంటారు. ఆ లోపాల పర్యవసానం చివరికి సమాజంలో ఒంటరిగా మిగులుతారు వీళ్ళు. ఆ ఒంటరిగా మిగిలినప్పుడు వచ్చే మానసిక వ్యధ లేనిపోని జబ్బులకు కారణమవుతది. ఆత్మహత్యలకు కారణమవుతది. దానికి సజీవ సాక్ష్యం గజియాబాద్‌లోని ఓ బిల్డింగ్ మీద నుంచి 9దో అంతస్తు నుంచి ముగ్గురు పిల్లలు అందరూ గూడా 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 16 సంవత్సరాలు. సాకి, ప్రాచి, నిషిక ముగ్గురు అక్కా చెల్లెళ్ళు తెల్లవారుజామున 2 గంటలకి దూకేసి ఆత్మహత్య చేసుకున్నారు. ఏంటయ్యా అసలు విషయం అంటే ఆన్‌లైన్‌లో ఉన్న కొరియన్ టాస్క్ బేస్డ్ గేమ్ వీళ్ళు అలవాటు పడ్డారు. ఈ పోలీసులు పోలీసులు స్వాధీనం చేసుకున్న 8 పేజీల సూసైడ్ నోట్‌లో దారుణమైనటువంటి బాధాకరమైన అంశం ఏంటంటే, నాన్న సారీ, కొరియా మా జీవితం. కొరియా అంటే మాకు అత్యంత ప్రేమ. మీరేం చెప్పినా మేము అది వదులుకోలేం అని రాశారు. తండ్రి ఏం చెప్తున్నారంటే, ఈళ్ళు రోజు ఆ ఇంట్లో కూర్చుని రూమ్‌లోనే కూర్చుని కోవిడ్ అప్పుడు వీళ్ళకి ఫోన్‌లో అలవాటయిందట. ఆ కొరియన్ సీరీస్ చూడడం బిగించేశారట. చివరికి వాళ్ళు స్కూలుకి గూడా సరిగ్గా వెళ్ళడం మానేశారట ఆ తర్వాత నుంచి. చదువును పూర్తిగా వదిలేశారంట. స్నానాలు చేయరట, తినరట, బయటికి వెళ్ళడం అన్నీ కలిసే చేసేవాళ్ళట. అవన్నీ గేమ్‌లో భాగం అని చెప్తుండేవాళ్ళట. పేర్లు గూడా వాళ్ళకాళ్ళు కొరియన్ పేర్లు పెట్టేసుకున్నారట. అంత మానసికంగా ఇదైనప్పుడు ఆస్పత్రికో తీసుకెళ్ళాలి. కానీ తమ పిల్లల్ని పిచ్చోళ్ళని పిచ్చి ఆస్పత్రికి తీసుకెళ్ళడం, లేకపోతే ఇది పిచ్చి అనకూడదు, సైకలాజికల్ ప్రెషర్ అని చెప్పి కౌన్సిలింగ్‌కి తీసుకెళ్ళడానికి చెయ్యరు తల్లిదండ్రులు. ఆ ఇంపాక్ట్‌తో వీళ్ళు చివరికి సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి, ఆలోచించాల్సినటువంటి వాతావరణాన్ని సృష్టించారు.